జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. కృష్ణా తదితర జలాల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరిస్తుందని రాయలసీమ మేధావుల ఫోరం నాయకులు పురుషోత్తం రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన రాయలసీమ మేధావుల ఫోరం నాయకులు పురుషోత్తం రెడ్డి, కృష్ణా జలాల పంపిణీ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాయలసీమ ప్రజల నీటి హక్కులు దెబ్బతింటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రాయలసీమ ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ ప్రతిపక్ష నాయకులుగా కానీ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఏ డెలిగేషన్స్తో మాట్లాడినా సమావేశానికి ముందు ఎందుకు సమావేశం అవుతున్నారు, సమావేశం తర్వాత బ్రీఫ్ చేసి వారి ఉద్దేశాన్ని ప్రజల ఉద్దేశం చెప్పే అలవాటు. ఎందుకో ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా జల వనరులకు సంబంధించి కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జల వివాదాలకు సంబంధించి ఏ సబ్జెక్ట్ వచ్చినా ముందు కానీ వెనక్కి కానీ మాట్లాడట్లేదు, గుమ్మనంగా ఉంటున్నారు. దీంతో పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా చేసుకుని పౌర సమాజం స్పందించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 11వ తారీఖున సమావేశమైన సందర్భంలో ఒక ప్రముఖ తెలుగు పత్రిక కానీ ఇతర పత్రికల్లోనే ఒక కథనం వచ్చింది. కేంద్ర మంత్రి పాటిల్ గారు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోతే మీకు కావాల్సిన నల్లమల సాగర్, గోదావరి నల్లమల సాగర్ ఆలోచిస్తాము అని చెప్పి అన్నట్లు, దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము విశాల దృక్పథంతో ఆలోచిస్తామని అన్నట్లు ఆ పత్రిక కథనం. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించాలి, ఎందుకంటే ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకొచ్చార ప్రాజెక్ట్ పేరుతో గోదావరి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల, మొదటి నల్లమల సాగర్గా ముందు తీసుకొస్తాం. ఈ ప్రాజెక్టు అనుమతి కోరుతూ కేంద్ర ప్రభుత్వాలు అడిగే క్రమంలో సంబంధం లేనటువంటి తెలంగాణలో దక్షిణ తెలంగాణలో శ్రీశైలం ఎగువ బాగుంటే రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మీరు అభ్యంతరం చెప్పొద్దండి అని కేంద్ర మంత్రి అనడం ఆంధ్రప్రదేశ్ను అవమానించడం, ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని హరించబెట్టడం. ఎందుకంటే తెలంగాణ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడుగుతుంది, అది వాళ్ళ రైట్, వాళ్ళ రాష్ట్ర ప్రజల అవసరాలు కావచ్చు. మనకు రాయలసీమకు సంబంధించి దానికి ఎటువంటి కేటాయింపులు లేవు. రాయలసీమలో ఉన్నటువంటి గాలేరునగరి, హంద్రీనివా లేదా ప్రకాశం జిల్లా వెలుగొండ, పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొచ్చేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనవసర అభ్యంతరాలు చెప్తా ఉంది. మన ప్రాజెక్టు పైన వాళ్ళ అభ్యంతరం చెప్తున్నారు, వాళ్ళ ప్రాజెక్టు పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్తాం. ఇది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మాధ్యేయ మార్గంగా పెద్ద మనిషిగా వ్యవహరించాలి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రిగా హోదా పాటిల్ గారు ఒక సమావేశంలో తెలంగాణ ప్రతినిధులు లేకపోయినా కూడా నేరుగా తెలంగాణ ప్రతినిధిలాగా మాట్లాడడం అనేది అభ్యంతరం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించాల్సింది, అభ్యంతరం చెప్పున్నారు అక్కడ. నిజంగా ఆ మంత్రి గారు అక్కడ మాట్లాడుంటే, ఎందుకంటే మనం గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఒక ప్రపోజల్ మీరు అడిగినప్పుడు సంబంధమైన రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి కావేరి అనుసంధానం ప్రక్రియ ముందు తీసుకొస్తాం. దీనికి తెలంగాణ ఒప్పుకోవాలి, కృష్ణా